ఒక గుడ్డివాడికి ఆపరేషన్ అయిపోయాక అంతవరకు తోడుగా ఉండి నడిపించిన కర్రను బయటపడేస్తాడు. అంటే దాని అవసరం ఇప్పుడు ఏం లేదు. అలాగే మనిషి జీవితంలో సహాయం అందించిన, తోడ్పాటు అందించిన వారిని మనుషులు మర్చిపోవటం సహజం. దానిని తప్పుగా మనం భావించొద్దు అని నా అభిప్రాయం. ఎందుకంటారా, మన సహాయం వల్ల అతను పైకొచ్చాడు, కష్టాలు తీరిపోయాయి, స్వతంత్రంగా బ్రతుకుతున్నాడు, చాలా సంతోషం. నా వల్ల వాడు పైకి ఎదిగాడు, నా వల్ల గొప్పోడయ్యాడు, నాకు కృతజ్ఞతా భావం లేకుండా వాడికి పోయింది అని అనుకోకూడదు. వాడు బాగుపడ్డాడు కదా నీ వల్ల, అలా సంతోషపడితే సరిపోతుంది. చీకట్లో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగిస్తాం, కరెంటు రాగానే దీపం ఆర్పేస్తాం. అంటే చీకట్లో దారి చూపెడటానికి ఆ దీపం నీకు పనికొచ్చింది. అలానే ఎల్లప్పుడూ ఆ దీపాన్ని వెలిగించుకొని ఉండలేం కదా. అలాగే మనం ఎవరికి సహాయం చేసినా కూడా వాడు ఒక స్థాయికి వచ్చి మన అవసరం లేనంతగా వాడు బ్రతుకుతుండ అంటే మనం సంతోషపడాలి. అవునంటారా కాదంటారా? ఇది విచిత్రమైన వివరణలాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కానీ ప్రశాంతంగా ఆలోచించండి. సహాయం చేసి వాడు ఎప్పుడూ మనకు కృతజ్ఞుడై మనకు లొంగిపోయి ఉండాలి అనుకోవటం మాత్రం మంచిది కాదు. మీరు నాతో ఏకీభవిస్తారా లేదా కామెంట్ చేయండి.